మాటకి నిలబడ్డం రావాలి. 6 గంటలకు ప్రవచనానికి వచ్చేస్తానండి భాగవతానికి అని చెప్పి ఎవడో వచ్చి నన్ను పొగిడేసి 5ంటికి వచ్చి ఒక్క 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోండి అన్నాడు అనుకోండి, పొగట్టలకి డెలికేట్ అఫైర్ సార్ అని వేళ్ళు విరిచి, అయ్యా 5ంటికి మొదలెట్టేయండి అని 5ంటికి బయలుదేరి వాడు ఎవరి దగ్గరికో వెళ్ళేటప్పటికే 5:30 వాడు డప్పులు కొట్టి డోళ్లు కొట్టి పూలదండలు వేసి అక్కడి నుంచి మాట్లాడమనేటప్పటికి 6 ఒళ్ళు మరిచిపోయి వాడు టపాకాయలు పేల్చాడని నేను 40 నిమిషాలు మాట్లాడి 7ంటికి బిక్కమొహం వేసుకుని ఇక్కడికి వచ్చాను అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ ఏమంటారు? ఇలా నీకు భాగవతం చెప్పే అర్హత ఎక్కడుందిరా అని అడుగుతారా అడగరా నన్ను? దేని మీద బయలుదేరావో దానికి నిలబడగలగాలి అంటే పొగడ్తలని ఎంతవరకు వంట పట్టించుకోవాలో అంతవరకే వంట పట్టించుకోవాలి. అంతకన్నా ఎక్కువ పుచ్చుకోవడం అలవాటు చేసుకుంటే పాడైపోతాడు మనిషి. ఇది శీల వైభవాన్ని చెక్కుతుంది. మీ సబ్జెక్ట్ నేను చెప్పక్కర్లేదు, ఇది నేను చెప్పాలి. అందుకే నేను చెప్పిన మంచి మాటలు మీ జీవితంలో స్వీకరించవలసినవి అని మీకు అనిపిస్తే స్వీకరించండి. స్వీకరించి చక్కగా మీరు వృద్ధిలోకి వచ్చి మంచి శీల వైభవం కలిగిన వాళ్ళై మీరు దేశానికి, మీ కుటుంబానికి యూనిట్ ప్రారంభంలో అది మీరు ఎక్కడ ఉన్నా శాంతి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. మీరు కూతురుగా ఉంటే మీ తల్లిదండ్రులు సంతోషపడాలి, మీరు క్లాస్ రూమ్లో ఉంటే మీ టీచర్స్ సంతోషించాలి. వెన్ యు ఆర్ ఎ ఫ్రెండ్, యువర్ ఫ్రెండ్స్ షుడ్ ఫీల్ హ్యాపీ. వెన్ యు ఆర్ ఎ మదర్, యువర్ చిల్డ్రన్ షుడ్ ఫీల్ హ్యాపీ. వెన్ యు ఆర్ ఎ వైఫ్, యువర్ హస్బెండ్ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ యు ఆర్ సచ్ ఎ వైఫ్. మీరు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో రియాక్ట్ అవుతున్న వాళ్ళు పొంగిపోవాలి. మా అక్క ఇటువంటి అక్క, తోబుట్టువులు పొంగిపోవాలి. అలా ఎవరికి వాళ్ళు నిలబడగలిగిన ప్రజ్ఞశీల వైభవం చేత పొందిన నాడు దేశమంతా